డైలీ టేస్ట్ ది డైలీ. అక్కడ నిప్పు లేకుండానే పొగొస్తోందా లేక నిప్పు నివురుగప్పుందా? అది వైసీపీ ఇన్ఛార్జి కుర్చీకి అంటుకోవడం ఖాయమా? ప్రతిసారి ఇన్ఛార్జిని మారుస్తారని ప్రచారం జరగడం, కొత్త కొత్త పేర్లు తెర మీదకి రావడం, మాకు సంబంధం లేదని వాళ్ళు ఖండించడం ఎందుకు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ముళ్ల కుర్చీలో కూర్చున్న ఆ ఇన్ఛార్జి ఎవరు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లి రాజకీయం కాస్త డిఫరెంట్. డెల్టా ఏరియాలో కీలకమైన సెగ్మెంట్ ఇదే. గత 3 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. దీంతో రేపల్లె టీడీపీ అడ్డాగా మారింది. మరొకవైపు 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మోపిదేవి వెంకటరమణ తర్వాత వైసీపీలో చేరిపోయారు. వైసీపీ నుంచి వరుసగా 2014, 2019లో పోటీ చేసి అనగాని చేతిలో ఓడిపోయారాయన. దీంతో వైసీపీ అధిష్టానం మోపిదేవిని కాదని డాక్టర్ ఈవూరి గణేష్ ను రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక 2024లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గణేష్ ఓటమి పాలయ్యారు. తర్వాత కూడా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారాయన. కానీ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు మినహా యాక్టివ్గా ఉండడం లేదు అన్నది రేపల్లె వైసీపీ వర్గాల మాట. కార్యకర్తలకు అండగా నిలబడడం, అగ్రెసివ్ గా ముందుకెళ్లడంలో ఆయన వెనకబడ్డట్టు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం, విమర్శలు చేయడంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అన్న అసంతృప్తి సైతం వైసీపీ క్యాడర్లో ఉందట. ఈ పరిస్థితుల్లో ఇటీవల రేపల్లె ఇన్ఛార్జ్ మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. వైసీపీలో అధిష్టానం కూడా ఆయన పనితీరు విషయంలో సంతృప్తిగా లేదని, మార్పు తథ్యమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. నెల రోజుల క్రితం మాజీ మంత్రి విడుదల రజని రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక్కడ టీడీపీ, వైసీపీ బీసీ అభ్యర్థినే పోటీకి పెడుతున్నాయి. దాంతో బీసీ అయిన రజనీని రేపల్లెకు పంపుతారన్న టాక్ నడిచింది. అలాగే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 25,000 వరకు ఉన్నాయి. విడుదల రజని బీసీ, ఆమె భర్త కాపు కావడంతో 2 ఓటు బ్యాంకులు కలిసొస్తాయని లెక్కలేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ దీని మీద ఇటీవల మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. తాము మళ్లీ చిలకలూరుపేట నుంచే పోటీ చేస్తానని, రేపల్లె ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల రేపల్లెలో కాపు కార్తీక వన సమారాధన జరిగింది. ఈ సమావేశానికి రేపల్లి నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్లో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో రేపల్లెలో కాపు అభ్యర్థి పోటీలో ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారాయన. 1989లో రేపల్లె నుంచి తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. తన తర్వాత ఇప్పటి వరకు ఏ కాపు అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదన్నారు. అయితే తాను రేపల్లె వస్తానని అనుకోవద్దని, తాను పోటీ చేసేందుకు వేరే నియోజకవర్గం ఫిక్స్ అయిందని కూడా చెప్పారు అంబటి. దీంతో మరోసారి రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు ప్రచారం తెరపైకొచ్చింది. ఇలా ఇద్దరు మాజీ మంత్రులు తేల్చి చెప్పినా కూడా ఇన్ఛార్జ్ మార్పు ప్రచారం ఆగడం లేదు. ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్ ఆశించినంత దూకుడుగా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రచారాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గణేష్ పోస్టు డేంజర్లో పడినట్టే అని గట్టిగా నమ్ముతున్నాయి రాజకీయ వర్గాలు.